ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నిజంగా మన చేతిలో ఏం లేనప్పుడు అంతా అమ్మదయే అని అనుకోవడమే, మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంత వస్తుంది అని అనుకొని సరిపెట్టడమే అనిపిస్తూ ఉంటుంది. నేను మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా బంగారం ధర గురించి. ఒకసారిగా బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి అన్నది మనం ఈ మధ్య కాలంలో వింటున్నటువంటి మాట. బంగారం 10 గ్రాములు దగ్గర 2 లక్షలు దాటిపోతుంది రాబోతున్న కాలంలో అని కూడా చాలా మంది అనలిస్టులు చెప్తున్న తరుణంలో మరికొద్ది రోజుల్లో ఉన్నటువంటి గ్రహణానికి బంగారం ధర పెరుగుదలకి సంబంధం ఉంది అని అంటోంది స్పెషల్ గా మన జ్యోతిష శాస్త్ర ప్రకారం. మరి దీంట్లో నిజమెంత, గ్రహణానికి గ్రహణం ప్రభావానికి బంగారం ధరకి సంబంధం ఏంటి, దీనికి సంబంధించి మనతో చాలా క్లియర్ గా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు దారా జయరామ్ కృష్ణ శాస్త్రి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అసలుకే బంగారాన్ని సామాన్యులు ఇంకా మేము కొనగలమా అని అనుకునే పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. రాబోతున్న కాలంలో ఇంకా బంగారం ధర పెరుగుతుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాబోతున్న గ్రహణానికి బంగారం ధర పెరుగుదలకి ఇంకాస్త సంబంధం ఉంది, డెఫినెట్లీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని వింటున్నాం. ఇందులో నిజమెంత? ఈ బంగారం ధర పెరగడానికి గ్రహణానికి అయితే పెద్దగా సంబంధం ఉన్నది అనేటువంటి మాట మనం చెప్పలేమండి. ఎందువల్ల అంటే అమెరికా, స్కాట్లాండ్, అంటార్కిటికా ఖండాలకి మాత్రమే కనిపించేటువంటి ఈ గ్రహణం, దీని వలన గ్రహగతుల్లో పెద్దగా మార్పు రాదు. కానీ రాబోయేటువంటి అదే 28వ తారీఖు గురుడు నక్షత్రం మారుతూ ఉండి ఉన్న కారణం చేత మాత్రం బంగారం ఖరీదులు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉన్నది. ఇందాక మీరు చెప్పినట్లుగానే 2 లక్షలు దాటిపోతుందా అని అంటే అంతకు మించి దాటవచ్చు అనేటువంటి మాట మాత్రం రాబోయే 2 మాసాలలో ఖచ్చితంగా ఆ మార్క్ ఏదైతే ఉందో దాన్ని దాటి ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుడు నక్షత్రం మారితే ఏం జరుగుతుంది, ఏంటి ఆ ప్రభావం ఏంటి? రవి గురులు ఒక రాశిలో ఉండడాన్ని గురుమూఢ్యమి అని చెప్తారు. ఆ గురుమూఢమి దానికి ముందుగా బిఫోర్ గా ఉండేటువంటి సమయంలో గురుబలం తక్కువగా ఉంటుంది. గురుబలం తక్కువగా ఉండి ఉన్నప్పుడు బంగారం ఖరీదులు పెరగడం అనేది ప్రాచీన కాలం నుంచి మనకి ఉన్నటువంటి ఒక ధర్మశాస్త్ర నియమం. రెండవది జగల్లగ్నం ప్రకారం, అంటే జగత్తులో ఉండేటువంటి జాతక చక్రం ప్రకారం కూడా గురుడు రాశి మారేటువంటి సమయంలో కావచ్చు, లేదంటే గనుక గురుడు నక్షత్రం మారేటువంటి సమయంలో కావచ్చు, ఖచ్చితంగా బంగారపు ధరవరలు అనేవి హెచ్చుతగ్గులు అవుతూ ఉండడం అనేది సహజంగా మనం చూస్తూనే ఉన్నాం. అది ఏదైతే గడిచినటువంటి కొంతకాలంలో స్టేబుల్ గా ఎటువంటి పెరుగుదల లేకుండా కొంచెం పెరగడం కొంచెం తగ్గడం అనే స్థితి ఉన్నదో, ఈ గురుడు నక్షత్రం మారి ఏదైతే యోగ స్థితిలో ఉన్నప్పుడు మామూలుగా సాగుతుంది. గురుడు అవయోగ స్థితిలో, ధనాధిపతి అయినటువంటి గురుడు అవయోగ స్థితిలోకి వెళ్ళినప్పుడు బంగారం ఖరీదులు ఖచ్చితంగా పెరుగుతాయి. అవయోగంలోకి వెళితే బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? ధనాధిపతి అయినటువంటి గురుడు ఆ రూపాయి యొక్క స్థితిగతుల్ని ఆయన యోగ స్థితిలో ఉన్నప్పుడు బంగారాన్ని కంట్రోల్డ్ గా నడిపిస్తారు. ఆయన అవయోగ స్థితిలో ఉన్నప్పుడు శుక్రబలం పెరగడం కారణం చేత ఇది పెరుగుతూ వెళ్తుంది. అంటే రూపాయి ధర తగ్గుతుంది, బంగారం ధర పెరుగుతుంది అన్నది మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా. ఇంతకీ అసలు గురు గ్రహానికి బంగారానికి సంబంధం ఏంటండి? నవగ్రహాలలో గురుడు కేవలం ధనాధిపతి మాత్రమే కాదండి, సౌఖ్యాధిపతి కూడా గురుడే. శుక్రుడు సౌఖ్యాలని అంటే ఉన్న భోగాన్ని అనుభవించే స్థితి, అలానే బంగారానికి కొంతవరకు అధిపతిగా కూడాను చెప్పబడుతూ ఉంటుంది. ఇటువంటి గురు శుక్రుల యొక్క కలయిక కావచ్చు, లేదా గురుడు హీన స్థితిలో అంటే కాస్త అవయోగ స్థితిలోకి వెళుతున్నప్పుడు, లేదా నక్షత్రం మార్పు చెందుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ ధరవరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలానే నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి కూడా ఒక్కొక్క విధమైనటువంటి జగల్లగ్నంలో స్థానాలు ఉంటాయి. జలాలకి అధిపతి అయినటువంటి చంద్రుడు కావచ్చు, లేదా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్లనే మిగతా గ్రహగతులు నడుస్తాయి అని చెప్తారు. కుజుడు వలన క్షామస్థితి కలుగుతుంది అని చెప్తారు. ఈ సంవత్సరం మనకి ఎండలు ఎక్కువగా, వానలు తక్కువగా జగల్లగ్నం ప్రకారం ఉన్నది కుజ సంచార దోషం వలన, కాబట్టి అది కుజుడు వలన. బుధుడు వలన సస్యవృద్ధి కలుగుతుంది. పాడి పంటలు చాలా బాగా ఉండడానికి, మంచిగా పైరు చేతికి రావడానికి బుధుడు అధిపతిగా చెప్తారు. అది రూపాయిగా కన్వర్ట్ అవ్వడానికి మాత్రం కేవలం గురుని యొక్క అనుగ్రహం కావాలి. అంటే గురుగ్రహం అవయోగ స్థితికి వెళ్తోంది కాబట్టి రూపాయి ధర పడిపోవడం, బంగారం ధరలు పెరగడం అనేది మనం చూస్తాం. ఖచ్చితంగా జరుగుతుంది. అయితే గురుగారు, ఇప్పుడు మనం వింటూ ఉంటాం కదండి, మీకు గురు మహాదశ నడుస్తోంది, శుక్ర మహాదశ నడుస్తోంది, ఇట్లా చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గురుడు ఈ నక్షత్రం మారడం కానీ రాశి మారడం కానీ ఎంత కాలం ఉంటారు? ఆ ఉన్నంత కాలం ఇంకా మన బంగారం ప్రైస్ పెరుగుతూనే ఉంటుందా? కాదండి, ఇందులో కూడా
ఒక రాశికి 9 పాదాలు అనగా 2.5 నక్షత్రాలు అని అనుకోవచ్చు. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అలాంటివి 2 నక్షత్రాల గడిచి ఒక పాదం ఉండడాన్ని ఒక రాశిగా, అంటే 9 పాదాలు ఒక రాశిగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ 9 పాదాలు ఒక రాశిగా ఉండడాన్ని గురుడు ఆ రాశి నుంచి వేరొక రాశికి మారడానికి 12 నెలల సమయం పడుతుంది. ఈ 12 నెలల సమయంలో ఒక నక్షత్రం పాదం నుంచి మరొక నక్షత్రపు పాదం వరకు వెళ్ళేటువంటి క్రమంలో మాత్రమే ఈ ధరవరలు పెరుగుతూ ఉంటాయి. సంవత్సరం మొత్తం అయితే ఉండదండి. ఇది మహా అయితే ఒక 2.5 నుంచి 4.5 మాసాల వరకు ఉండవచ్చు. అంటే 4.5 మాసాల తర్వాత తిరిగి మళ్ళీ బంగారం ధర తగ్గుతుంది, కొంతవరకు తగ్గుతుంది, తగ్గుతుంది. అంటే ప్రపంచంలో జరిగే అతిపెద్ద మాయాజాలం ఏదైనా ఉందంటే బంగారంలోనే. పెరిగితేనేమో లక్షల్లో పెరుగుతుంది, తగ్గితే 100లో తగ్గుతుంది. ఓహో, తగ్గడం అంటే అలా చెప్తున్నారా మీరు? ఇప్పుడు కొనుక్కోవడం ఆపేసి ఇంకొక 4 నెలల తర్వాత ఏమన్నా కొనుక్కోవచ్చు అంటున్నారేమో అని అర్థమవుతుంది నాకు. అట్లా కాదు, అలా కాదండి. ఖచ్చితంగా పెరిగేటువంటి క్రమం అతి వేగంగా పెరుగుతుంది, తగ్గేటువంటి క్రమం సాధారణంగా తగ్గుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆల్రెడీ మనం గత వీడియోస్ లో కూడా మాట్లాడుకున్నాము, గ్రహణానికి సంబంధించి మనకి ఎలాంటి ప్రభావం ఉండదు అని చెప్పారు. అసలు గ్రహణం మనకు కనిపించదు. మనకి కనిపించని గ్రహణానికి మనం ఏది పాటించని అవసరం లేదు, పాటించనక్కరలేదు. అసలు ఏ టైంలో వచ్చింది గురుగారు ఈసారి వచ్చింది చంద్రగ్రహణం అండి. కాకపోతే పాశ్చాత్య దేశాల్లో రాత్రి, మనకు పగలు. మనకు పగటి కాలంలో, వాళ్ళకి రాత్రి కాలంలో వచ్చింది. కాబట్టి నాకు తెలిసి ఉన్నంత వరకు ఖగోళ శాస్త్రాన్ని బట్టి అయితే గనక మనకి మధ్యాహ్నం 2:40 నుంచి 5:40 వరకు, వారికి అర్ధరాత్రి పూట వచ్చింది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. అది కూడా మనకి చంద్రగ్రహణం కాబట్టి మిట్ట మధ్యాహ్నం అంతకన్నా కనపడే అవకాశమే లేదు. ఈ పర్టికులర్ గురుగ్రహానికి సంబంధించి రాశి మారడం కానీ లేకపోతే నక్షత్రం మారడం వల్ల కానీ మనం ఇంట్లో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ ప్రతి ఒక్కళ్ళు, లేదా గురు మహర్దశ నడవని వాళ్ళకి ఆ గురువుని కొంచెం ఏమన్నా మనం కూడా ప్రార్థించాలి అని అనుకుంటే వాళ్ళు ప్రత్యేకంగా చేయవలసిన పూజలు గానీ ఏమన్నా ఉన్నాయా? నక్షత్రం మారేటువంటి క్రమంలో ఎటువంటి ఆరాధనా ప్రక్రియలకి ఆస్కారం లేదు. ఆస్కారం ఏమీ లేదు. అయితే ఎవరైనా సరే, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా మనం బంగారం ధర పెరుగుతుంటే చూస్తూ కూర్చోవడమేనా? మన చేతుల్లో మనం ఏమన్నా చేయగలమా? దీన్ని ఆపడానికి ఖచ్చితంగా ఎటువంటి మార్గము లేదండి. ఇదైతే ఎవ్వరం ఆపలేం, అమ్మవారి దయ వల్ల మాత్రమే ఆగేది. అంతే, అమ్మవారు తలుచుకుంటే మనం ఒక కాసైనా గ్రామైనా కొనుక్కోగలం. అమ్మవారు ఆజ్ఞాపిస్తేనే మనం దాన్ని అనుభవించగలం. అంతే, అది మాత్రం ఖచ్చితం. సో అదనమాట, విన్నారు కదండి. రాబోతున్న గ్రహణానికి బంగారం ధరకి ఎలాంటి సంబంధం లేదు, కానీ గురుగ్రహాన్ని యొక్క రాశి మారడం వల్ల, నక్షత్రం మారడం వల్ల బంగారం ధరలు రాబోతున్న కాలంలో ఖచ్చితంగా పెరుగుతాయి అన్నది పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాట. అవునమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.